నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ కీలక పాత్ర పోషించింది. ఎన్డీఏ సర్కార్కు ఊపిరిగా మారింది. ఇటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవుల్లో టీడీపీకి జాక్పాట్ తగలనుందనే టాక్ వినిపిస్తోంది. 2 కేంద్ర మంత్రి పదవులతో పాటు 2 సహాయ మంత్రి పదవులు కూడా లభించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రివర్గంలో టీడీపీకి మంత్రి పదవులు దక్కడం ఖాయం. ఎంతమందికి పదవులు దక్కనున్నాయి, ఏ శాఖలు కేటాయించనున్నారు అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. టీడీపీ నుంచి గెలిచిన 16 మంది ఎంపీలు కూడా తమకు మంత్రి పదవి కావాలని అధినేత వద్ద ఎటువంటి డిమాండ్ పెట్టలేదు. ఎవరికి మంత్రి పదవి దక్కనప్పటికీ మిగతా వారు అసంతృప్తికి లోను కాకుండా ఉండే విధంగా ఉంటారని తెలుస్తోంది. ఇంతకీ బీజేపీ ఎన్ని కేంద్ర మంత్రి పదవులు ఇస్తుందనేది కూడా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీనికి సంబంధించి నడ్డాతో మాట్లాడాలని చంద్రబాబుకు అమిత్ షా సూచించినట్లు తెలిసింది. మంత్రి పదవి దక్కే వాళ్ల పేర్లు, శాఖలు దాదాపు ఖరారయ్యాయని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఎంపీల్లో రామ్మోహన్ నాయుడికి పదవి ఖరారు అయినట్లు టాక్ వినిపిస్తోంది. మిగిలిన 2 పదవులను ఎవరికి ఇస్తారు అనే ఆసక్తి నెలకొంది. రేసులో ఎంపీలు భరత్, లావు కృష్ణ, శ్రీకృష్ణదేవరాయలు, పెమ్మసాని చంద్రశేఖర్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి, అమలాపురం ఎంపీ హరీష్ కి ఇస్తారని టాక్ నడుస్తోంది. దీనిపై మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. బీజేపీ ఎన్ని పదవులు ఇస్తుందనే దానిపై వీళ్లకు అవకాశాలు దక్కనున్నాయని తెలుస్తోంది. ఇక బీజేపీ నుంచి దగ్గుపాటి పురంధేశ్వరికి బెర్త్ ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా మంత్రి పదవి కోసం పావులు కదుపుతున్నారు. జనసేన నుంచి బందరు ఎంపీ బాలశౌరికి అవకాశం రావచ్చునని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ దఫా కేంద్ర సర్కార్ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యతనిచ్చి మరిన్ని మంత్రి పదవులు ఇవ్వవచ్చునని కూడా కూటమి పార్టీలు అంచనా వేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.